ఎప్పుడు ఒకేలాంటి దోశలు తిని బోర్ అనిపించట్లేదా? నాకైతే అనిపించింది. అందుకోసమే ఒక ప్రయోగం అయితే చేశాను. అది ప్రయోగమో లేకపోతే హెల్దీ ప్రయోగమో మీరే చెప్పండి. పచ్చజొన్నలు తీసుకున్నాను 1 kg. దాని తర్వాత 1/2 kg మినపప్పు తీసుకున్నాను. కొంచెం అంత సాబుదానా, అలాగే ఒక పీడికెడంతా శనగపప్పు కూడా వేసుకొని ఒక 8 hours అయితే నానబెట్టుకున్నాను. మామూలుగా పప్పుకి అయితే మనకు 6 hours తీసుకుంటాం మనం. 4 hours తీసుకున్నా కూడా ఓకే, కానీ జొన్నలు కొంచెము గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని 8 గంటలు అయితే నానబెట్టుకున్నాను. మిక్సీకి వేసుకున్నాను అనమాట ఇట్లా. దాని తర్వాత దోశలు వేసాను. కానీ చాలా మంచిది హెల్త్కి. జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు. క్రిస్పీగా వస్తున్నాయి. జొన్న రొట్టెలు కొంచెం కొట్టడానికి రాదు, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. దీనికి అంత టైం ఏమేమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఫైబర్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ చాలా ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది ప్రయోగం ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. మీరే చెప్తారనమాట, దానికి నేను గ్యారంటీ. నచ్చితే లైక్ అండ్ షేర్.